తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని బెల్లంపల్లి పట్టణంలో అరుణ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ సీఎం నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. బెల్లంపల్లి పాత బస్టాండ్ దగ్గర డిహెచ్పిఎస్ జిల్లా అధ్యక్షుడు డిఆర్ శ్రీధర్ అరుణ పతాకాన్ని ఆవిష్కరించారు. భగత్ సింగ్ విహార్ దగ్గర రామ టాకీస్ ముందు జిల్లా కార్యవర్గ సభ్యులు చిప్ప నర్సయ్య జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పట్టణ కార్యదర్శి ఆడిపు రాజమౌళి, చిప్ప నర్సయ్య, డిఆర్ శ్రీధర్లు ప్రసంగించారు. నిజాం నిరంకుశ పాలన, జమీందారులు, జాగీర్దారులు, దొరల దౌర్జన్యాలకు వ్యతిరేకంగా తెలంగాణ ప్రజలు పోరాటం చేశారని వారు గుర్తు చేశారు. దానికి కమ్యూనిస్టుల నాయకత్వంలో కూడా తెలంగాణ రైతాంగ సాయుధ జరిగినది. అందులో 4,500 మంది యువ కమ్యూనిస్టులను కోల్పోయి 3,000 గ్రామాలను చేసి 10 లక్షల ఎకరాల భూమిని పేదలకు పంచినటువంటి మహోత్తరమైన పోరాట చరిత్ర అది. దాన్ని తీసుకొని బెల్లంపల్లి పట్టణంలో 11 నుంచి 17 తారీఖు వరకు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం. అందులో భాగంగానే ఇక్కడ మన రామటాకీస్ దగ్గర సీనియర్ నాయకులు, జిల్లా కార్యవర్గ సభ్యులు కాబట్టి జెండా ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా వారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. భారత కమ్యూనిస్ట్ పార్టీ రైతాంగ సాయుధ పోరాట వార్షికోత్సవ సందర్భంగా తెలంగాణ వ్యాప్తంగా 11వ తారీఖు నుంచి 17వ తారీఖు ఈ నెల సెప్టెంబర్ నెల ఈ యొక్క కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించడం. ఇందులో భాగంగానే 11వ తారీఖు పార్టీ ఆఫీసు, 2వ రోజు ఏదైతే బస్సు బదిలీలో, 3వ రోజు నగర పీజీఆర్ బదిలీలో, 4వ రోజు ఈ రోజు ఏదైతే ఉన్నదో చరిత్రాత్మకమైన ప్రాంతము పాత బస్టాండ్ ఏరియాలో అక్కడు శ్రీధర్ ఆవిష్కరించడం, జెండా ఆవిష్కరించడం ఇక్కడ నాకు అవకాశం లేదు. ఈ అవకాశం ఏదైతే చాలా అదృష్టమైంది. అదృష్టం ఏదైతే పూర్తించే వాళ్ళు, బలపరిచే వాళ్ళు ఈ దేశంలో, ప్రపంచంలో ఏదైతే ఖ్యాతి గడించి వాళ్ళకి ఏదైతే న్యాయం జరుగుతుందని చెప్పి నేను ఆశిస్తూ ఇప్పుడున్న పరిస్థితులలో 1947 సెప్టెంబర్ 11వ తారీఖు రోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆనాడు తెలంగాణ సాయుధ పోరాటానికి నిజాం నవాబుకు వ్యతిరేకంగా, రజాలకు వ్యతిరేకంగా సాయుధ పోరాటానికి పిలుపుకోవడం జరిగింది. ఆ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే ఉన్నదో పల్లెలలో, అదేవిధంగా పట్టణాలలో అన్ని చోట్ల కూడా ఈ యొక్క మరి ఆయుధాలను బట్టి రథాకాలను, జమీందారులను, జాగీర్దారులను, పక్షదారులను అందరినీ ఆ రోజు మట్టు పెట్టడం అనేది దానికి పర్యవసనమే ఆనాడు 1900 కమ్యూనిస్టులు భయపడి ఆనాడు విలీనం చేయడం అనేది. దాని తర్వాత ఏదైతే పర్యవసనం మరి ఎన్నికైన ప్రభుత్వాలు ఏదైతుందో ఏనాడు కూడా ఈ విలీనాన్ని గుర్తించలేదు. ఆ విధంగా ఏదైతుందో పలుమార్లు మన కమ్యూనిస్ట్ పార్టీ డిమాండ్ చేయడం జరిగింది. పోయిన